స్వేచ్ఛని పొందడం ఎలా? ఒకప్పుడు ఆనందనాథ్ అనే ఒక స్వామీజీ గుడిలో ఉండేవాడు. ఒకరోజు ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి మనస్సుని బాధల నుండి ఎలా స్వేచ్ఛ పొందాలి అని అడిగాడు. అప్పుడు ఆ స్వామీజీ ఆ గుడిలోని ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకొని రక్షించండి, రక్షించండి అని అరవడం మొదలుపెట్టాడు. అక్కడ ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. స్వామీజీ ఏం చేస్తున్నారు మీరు అని అన్నాడు. అప్పుడు స్వామీజీ ఈ స్తంభం నుండి నన్ను విముక్తిని చేయమని అర్థిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, స్వామీజీ మీరే ఆ స్తంభాన్ని పట్టుకున్నారు, ఎవరూ మిమ్మల్ని బంధించలేదు, మళ్ళీ మీరే అర్థిస్తున్నారు అని అన్నాడు. అప్పుడు స్వామీజీ, నేను కేవలం నీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. మన మనస్సులో మనమే అన్ని బంధాలు, బంధుత్వాలు, వాటితో పాటు వచ్చే సమస్యలను పట్టుకుంటున్నాము. ఇందులో మంచి ఏంటంటే వాటిని మనమే పట్టుకుంటున్నాం కాబట్టి మనమే వదిలిపెట్టవచ్చు. అప్పుడు ఆ వ్యక్తికి తను అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందని సంతోషించి స్వామీజీకి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు మన మనసులో పట్టుకున్నవే. కాబట్టి వాటిని మనమే వదిలేయండి.